హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేసినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద ఆన్సర్. ప్రార్థనకు ప్రభువు జవాబిస్తాడని మనం నమ్మాలి. ప్రార్థన చేసి మర్చిపోకూడదు, ప్రార్థన చేసి వదిలిపెట్టేయటం కాదు. నమ్మిన యెడల మనం అద్భుతాలను చూడగలుగుతాం. ప్రతి విధమైన ప్రార్థన ప్రతి సమయమందు చేయాలి. మోషే చేతులు బలహీనమైనప్పుడు చేతులు దిగిపోతుంటే యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. చేతులు ఎత్తినప్పుడు గెలుస్తున్నారు. సాతాను సంబంధమైన శక్తులు ప్రపంచంలో విజృంభిస్తున్నాయి. క్రైస్తవ విశ్వాసాలను బడిన వారు ఎన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, కానీ వారి ప్రార్థనలు సంకుచితమైపోయినాయి. మా సంఘాన్ని దీవించు, మా పాస్టర్ గారిని దీవించు, మమ్మల్ని గొప్ప చేయి, మాకు పెద్ద మందిరం దయచేయి, మాకు అది దయచేయి, మా కిటికీలు దయచేయి, ఇసుక దయచేయి. ఇదే ప్రార్థనలు అయిపోయినాయి. ఆత్మల దయచేయమని అడగడం లేదు. ఇవాళ సార్వత్రిక సంఘం ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు రక్తములో కడగబడిన వారందరి కొరకు అందరం కలిసి ప్రార్థిస్తే అద్భుత కార్యాలు ఈ అంచె దినాల్లో జరుగుతాయండి. ఎంతోమంది యేసునామాన్ని ఎరగని వారు ఉన్నారు. ఎంతోమంది యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఉన్నారు. ఎంతోమంది సాతాను ఒడిలో నిద్రపోతున్న వారు ఉన్నారు. ఒక చిటికేసేటప్పటికి 23 మంది చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని లెక్కలు కడుతున్నారండి. ఇంకా పాతాళంలో పడిపోతున్నారు. వాళ్ళకి రక్షణ పొందే అవకాశం లేదు. అందుకే దేవుని కార్యాలు ముమ్మరంగా జరగాలి. సువార్త ప్రకటించడం ఎంత ముఖ్యమో, అనేకులకు సువార్తను అందించడం ఎంత ముఖ్యమో, వాటి వెనక ఉండి ప్రార్థించడం అంత ముఖ్యం. యెహోషువ సువార్తను ప్రకటించుకుంటూ పోతున్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు బలం చాలకపోతే అహరోను హూరులు వచ్చి చేతులు ఏం చేశారండి, ఎత్తి పట్టుకున్నాడు. ఒక దైవజనుడు ఎంతమంది కోసం ప్రార్థన చేయగలడు? ఎంతసేపు అలసిపోకుండా ఉండగలడు? ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండగలడు? అందుకని మన విషయమై దేవునికి లెక్కప్ప చెప్పవలసినట్టుగా సేవ చేస్తున్న సేవకుల కొరకు సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేస్తే సంఘం భయపడి చెదిరిపోయారా? పాస్టర్ గారు లేరే, అడిగేవాడు లేరులే అని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారా? సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తే చెరసాల తలుపులు దేవుడు తెరిచాడు. వాళ్ళు వెళ్ళి తెరవలేదు. దేవుడు తన దూతను పంపి వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ఈ రోజున ఇటువంటి పరిచర్యలో ఇక్కడ ఇన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారంటే, ఇంతగా ఈ పరిచర్య అనేక భారాలు ముందుకు సాగుతుందంటే దీనికి అత్యవసరమైన వారు ప్రార్థనాపరులు. ఇశ్రాయేలు దేశంలో నువ్వు ఏ చదువు చదివినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇంకొకటైనా అందరూ కంపల్సరిగా మిలిటరీ ట్రైనింగ్ అవ్వాలి. యుద్ధం వచ్చిందంటే అందరూ వారి వారి వృత్తులు, వారి యొక్క ఉద్యోగాలు మానేసి అందరూ కలిసి యుద్ధం చేయాలి. ఎవ్రీబడి ఈజ్ రెడీ టు ఫైట్. చాలా డిసిప్లైన్డ్ కంట్రీ. చిన్న కంట్రీ అయినా ప్రపంచం వణుకుతుంది. అందుకే అలాగే ఒక నిజమైన సంఘం ఒక మంచి సైనికుడి వలె పోరాడాలి. ప్రార్థన చేసేది కొంతమంది సిస్టర్స్ చేస్తారు, కొంతమంది బ్రదర్స్ చేస్తారు, లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అనేది మనకి అలవాటైపోయిందండి. కానీ ప్రతి క్రైస్తవుడు ఒక ప్రార్థనాపరుడిగా మారాలి. యవ్వన కాలములో కాడి మోయట నరుడికి మేలు, నన్ను ఒక ప్రార్థనాపరుడిగా చేయడు ఆయన అని మీరు ఎప్పుడన్నా ప్రార్థించారా? ప్రార్థనలో ఉన్న శక్తిని పుంజుకోవడానికి నాకు సహాయం చేయి అని మీరు ప్రార్థించారా? ఆదివారం, శుక్రవారం ఇక్కడ చేరుతున్నారు. మళ్ళీ మిగిలిన రోజుల్లో మీలో కుటుంబ ప్రార్థన ఉందా? మీ ఇంట్లో మీరు హాస్టల్స్లో ఉంటే, రూమ్స్లో ఉంటే మీరు 2-3 కలిసి అన్నదమ్ములుగా, ఫ్రెండ్స్గా, విశ్వాసులుగా కలిసి ప్రార్థించేవారిగా ఉన్నారా? లేకపోతే ఈ రోజు నుంచి దాన్ని అభ్యాసం చేసుకోండి. యవనేచ్ఛలను విడిచి పారిపోము. ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా, ఎవరితోనండి? ఎవరింటి వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఈ లైవ్ వచ్చాక మన ఈ మధ్య లాక్డౌన్ అయిన తర్వాత
ఆన్లైన్ ఉపవాస ప్రార్థనలు ఎక్కువైపోయినాయి కదా. సో ఎవరింట్లో వాళ్ళు తింటూనే ఆన్లైన్ ఉపవాస ప్రార్థన అంట. మరి అంతే కదా, ఇంట్లో ఉంటే ఏదో మసాలా వాసన వస్తుంది, ఎదురుకుండా ఏదో కనపడుతుంది, తింటూనే ఏసయ్యా ఆయన ఉండలేకపోతున్నాను, ప్రభా క్షమించిన ఆయన అని అనుకుంటారేమో. కానీ ఇక్కడికి వచ్చేది ఎందుకు? మనం కొంచెం దూరమైన, ట్రాఫిక్ జామ్ అయినా, ఇబ్బంది అయినా, దేవుని బిడ్డలందరూ కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఉన్నంత ఆత్మ నింపుదల ఎవరిళ్లలో వాళ్ళు కూర్చునేటప్పుడు ఉండదండి. అది వేరు. యు ప్రే అట్ హోమ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ 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 నీడెడ్ వెన్ టు గ్యాదర్ టుగెదర్ అండ్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మనందరం కలిసి వచ్చినప్పుడు ఏక హృదయంతో, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు దేవుని అద్భుత కార్యాలు ప్రపంచవ్యాప్తముగా జరుగుతాయి. అందుకే ప్రార్థించే సంఘం ఆత్మలను సంపాదించే సంఘముగా ఉంటుంది. నేను ఇంకా ప్రార్థన గురించి ఎన్ని చెప్పినా మీరు ఆ ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడే ఆ ప్రార్థనలోని శక్తిని గుర్తిస్తారు. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విరిగిన హృదయాలు మాకు దయచేయను ఆయన. పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితాల్లో చూడాలి. ఈ సంఘంలో నీ గొప్ప ప్రణాళికలన్నీ నెరవేరినట్లుగా ఈ పట్టణంలో బహుజనం ఉన్నారయ్యా. యవనస్తులందరూ తప్పిపోతున్నారయ్యా. గురి లేని భక్తితో ఎంతో మంది కుటుంబాలు నాశనమైపోతున్నవి తండ్రి. యేసునామము ఎరగని వారందరూ ఉన్నారయ్యా. నిత్య నరకానికి పోతున్న వారిని పరలోకం వైపు మళ్లించగలిగిన ఆత్మలను పట్టే జాలరుగా ఈ సంఘాన్ని చేయమయ్యా. ప్రతి విశ్వాసిని ఒక ప్రార్థనాపరుడిగా చేయి నాయన, ఒక ప్రార్థన యోధుడిగా చేయి తండ్రి. జయ జీవితాలు జీవించడానికి సహాయం చేయము. ప్రపంచవ్యాప్తముగా సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థనాపరుడిగా మారడానికి, ప్రపంచమును తల్లకిందులు చేసేవారు ఇప్పుడు కూడా వచ్చారని లోకం ఎరగడానికి సహాయం చేయము. ప్రార్థనాపరుడైన యెహోషువ సూర్య చంద్రులను ఆపగలిగాడు కదా, భూమిని తల్లకిందులు చేయగలిగారు కదా. అటువంటి ప్రార్థనా కార్యాలు, పరలోక కార్యాలు, పరలోకపు శక్తిని భూలోకములో చూడగలిగిన కార్యాలను ఎంత దినముల్లో కుమ్మరించమని, ప్రార్థన ఎడతెగక ప్రార్థనను కలిగిన వారిగా సాగుటకు కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వము